22 రికార్డ్ షీటు నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నుంచి లెసన్ ప్లాన్స్ 20 రాయాలి. లెసన్ ప్లాన్స్ ఎన్ని రాయాలి? మనకు 20 రాయాలి. దాంట్లో ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకు రికార్డులో ఫస్ట్ పేజ్ వచ్చేసి వ్యక్తిగత వివరాలు. ఇప్పుడు 22 రికార్డ్ షీట్లోనేమో ఫస్ట్ పేజీ సెల్ఫ్ నేమ్ కదా. సెల్ఫ్ నేమ్ ఎట్లా ఉందో 22 రికార్డ్ షీట్లో ఈ 20 లెసన్ ప్లాన్లో కూడా మనకు వ్యక్తిగత వివరాలు ఉండాలి కంపల్సరీ. ఫస్ట్ పేజీ మీ యొక్క వివరాలు ఏంటి అంటే 12 కొన్ని ఉన్నాయి, తీసేసాను, అవసరం లేదు. ఇప్పుడు ఈ 12 ఏంటి అంటే ఫస్ట్ పేరు, ఫస్ట్ మీ పేరు రాయాలి. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ పేరు, ఇక్కడ నా పేరు రాశాను. తర్వాత జన్మస్థలం, తర్వాత జన్మ తేదీ మీది రాయాలి. ఇప్పుడు ఇక్కడ నాది రాస్తున్నా కాబట్టి నాది రాస్తున్నా, ఇక్కడ మీది రాయాలి. తర్వాత కాలం బరువు, తర్వాత విద్యార్హతలు, విద్యార్హతలు ఏవి ఉంటే అవి రాసుకోండి. తర్వాత బోధన జరుగు పాఠశాల, ఇక్కడ ఈ పాఠశాల పేరు ప్రాక్టీసింగ్ హై స్కూల్ హన్మకొండ. బోధన అనుభవం, నాది ఉంది కాబట్టి మీకు లేకుంటేనేమో రాయండి. ప్రైవేట్ స్కూల్లో ఎక్కడైనా చేస్తేనేమో బోధన అనుభవం ఉంటేనేమో రాయండి. ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే 2 years 3 years ఇప్పుడు చేస్తుంటారు కదా ప్రైవేట్ స్కూల్లో, చేస్తే రాయండి, లేకపోతే డాష్ వదిలేయండి. తర్వాత బోధన విషయం ఏంటిది? డ్రాయింగ్ కదా. బోధన విషయము డ్రాయింగ్. ఉద్యోగంలో అనుభవం, ఇక్కడ బోధన అనుభవం అని నాకు కూడా 30 years, ఇక్కడ కూడా 30 years ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తే అనుభవం కూడా అన్ని సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మీ యొక్క చిరునామా, మొత్తం ఫుల్ అడ్రస్, లాస్ట్ 12 కాలము యొక్క చిరునామా, లాస్ట్ మొత్తం అడ్రస్ రాయాలి. ఇక్కడ ఇది మీ అడ్రస్, చిరునామా అంటే మీరు మీ హౌస్ నెంబరు, తర్వాత మీ గ్రామం, మీ వివరాలు రాయాలి. ఇక్కడ ఖాళీగా పెంచకుండా నేను రాసి చూపించాను. ఇది కాపీ కొట్టకండి, రాయకండి, కాపీ పేస్ట్ చేయకండి. ఎందుకంటే వ్యక్తిగత వివరాలు ఫస్ట్ పేజీలో వచ్చేసి ఈ విధంగా ఈ రికార్డు, ఓల్డ్ రికార్డు, ఈ విధంగా వ్యక్తిగత వివరాలు మీరు బార్డర్స్ లైన్స్ కొట్టుకోండి. ఫ్లవర్స్ ఇంక్లూడివ్ ఫ్లవర్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక గ్రీటింగ్ కార్డ్ లెక్క తయారు చేయవచ్చు, లేకపోతే ఏదన్నా ఒకటి బార్డర్స్ లైన్స్కి బెలూన్స్ అన్న పెట్టవచ్చు, ఫ్లవర్స్ అన్న పెట్టవచ్చు. పెట్టి ఈ షీట్కి కలర్ కూడా వేసి, లైట్ కలర్ వేసి వ్యక్తిగత వివరాలని రాసి మంచి మార్కర్తో కానీ కలర్ స్కెచ్ చేసుకొని కానీ మీ వివరాలన్నీ ఇట్లా ఫస్ట్ పేజీలో రాయాలి నీట్గా. ఓకేనా?